మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 19ను పరిశీలిద్దాం. ముందు శ్లోకంలో అర్జునుడు భగవంతుని దివ్య విభూతులను అనగా ఆయన మహిమలను వర్ణించమని కోరాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇప్పుడు తన అనంతమైన వైభవాన్ని వివరించడానికి సిద్ధమవుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. ఈ శ్లోకమర్థమేమిటంటే శ్రీ భగవానుడు ఇలా పలికాడు: ఓ కురువంశ శ్రేష్ఠుడవైన అర్జున, నీవు కోరినట్లే నా దివ్యమైన విభూతులను గురించి నీకు వివరిస్తాను. అయితే నా వైభవాలకు అంతం లేదు, అవి అనంతమైనవి. కాబట్టి వాటిలో ఏవి ప్రధానమైనవో ముఖ్యమైనవో వాటిని మాత్రమే నీకు చెప్తాను. ఎందుకంటే నా పూర్తి విస్తారాన్ని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని స్వరూపం మన పరిమితమైన బుద్ధికి అందనిది. ఆయన అనంతమైన సముద్రం లాంటివాడు. మనం ఆ సముద్రంలోని కొన్ని నీటి బిందువులను మాత్రమే చూడగలం. భక్తునిపై ఉన్న ప్రేమతో కృష్ణుడు తన అనంత స్వరూపంలో కొంత భాగాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పడానికి అంగీకరిస్తున్నాడు. ఇది భగవంతుని కరుణకు, ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం మన చుట్టూ ఉన్న ప్రకృతిలో భగవంతుని చూడవచ్చు. ఉదాహరణకు, సూర్యుని ప్రకాశంలో, చంద్రుని చల్లదనంలో, పర్వతాల స్థిరత్వంలో, నదుల ప్రవాహంలో భగవంతుని వైభవంలోని ఒక చిన్న అంశాన్ని మనం దర్శించవచ్చు. సృష్టిలోని ప్రతి అద్భుతంలో దైవాన్ని చూడటం ద్వారా మనం వినయాన్ని, కృతజ్ఞతను పెంపొందించుకోవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.